మాసాలు మోయకున్న పన్నంటి బిడ్డను కనాలన్న కోరిక పక్కదారి పడుతున్నదా? మాతృత్వానికి అర్థం మారుతున్నదా? అమ్మతనం అంగడి సరుకైపోయిందా? పసిపిల్లల అమ్మకాలు ఏ పరిణామాలకు దారితీస్తున్నాయి? పిల్లలు లేని తల్లిదండ్రుల ఆశలతో మధ్యవర్తులు ఆటలాడుకుంటున్నారా? సమాజం ఎక్కడికి వెళ్తున్నది? మాతృత్వం ఓ వరం, కానీ అందరికీ ఆ వరం దొరకదు. ఆరోగ్య కారణాలో మరే కారణమో తెలియదు, కానీ కొంతమంది మహిళలు మాతృత్వపు మధురిమకు దూరమవుతూ ఉంటారు. ఇలాంటి వారి కోసం ప్రత్యామ్నాయ మార్గాలు చాలానే ఉన్నాయి. వైద్యపరంగా సరోగసి, ఐవీఎఫ్ వంటి విధానాలు, చట్టపరంగా పిల్లలను దత్తత తీసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఇవి కాకుండా మరో మార్గం కూడా ఉంది. అది పసిపిల్లల అమ్మకాలు. పసిపిల్లల అమ్మకాలు వికృత రూపం దాల్చుతున్నాయి. సాక్షి టీవీ ప్రసారం చేస్తున్న ఎక్స్ప్లోజివ్ ఇన్వెస్టిగేషన్ లో ఈ తతంగాన్ని మీరు చూసే ఉంటారు. ఇది కేవలం విశాఖకు పరిమితమైన వ్యవహారం కాదు. విశాఖలో ఈ దారుణాలు వెలుగు చూశాయంతే. గతంలో పసిపిల్లల అమ్మకాలు నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోని గిరిజన తండాల్లో చోటు చేసుకునేవి. గుట్టు చప్పుడు కాకుండా సాగే వ్యవహారం వెలుగు చూడడంతో అక్కడి వాళ్లు ఇప్పుడు జాగ్రత్త పడుతున్నట్టు కనిపిస్తోంది. విశాఖలో బయటపడిన రాకెట్ చూస్తూ ఉంటే ఇప్పుడు ఈ కల్చర్ అర్బన్ ఏరియాలకు వ్యాపించినట్టు కనిపిస్తోంది. పిల్లలు లేని వారిని గుర్తించడం, పసిపిల్లల కోసం వారు పడుతున్న ఆరాటాన్ని క్యాష్ చేసుకోవడం బ్రోకర్లకు మంచి బిజినెస్ గా మారింది. అమ్మాయి అయితే ఇంతని, అబ్బాయి అయితే ఇంతని రేటు డిసైడ్ చేస్తారు. ముద్దుగారే పసిపిల్లల రంగు బట్టి కూడా రేటుంటుంది. మరీ పిల్లలు నల్లగానో, అనాకారులుగానో, అవకరంతోనో పుడితే వాళ్ల పరిస్థితి ఏంటి? అమ్మాలని డిసైడ్ అయిన తల్లులు వారినేం చేస్తారు? ఖచ్చితంగా వదిలించుకునే ప్రయత్నం చేస్తారు. మరి అలాంటి వాళ్లను ఎవరు కొంటారు? ఇది చాలా ఆందోళన కలిగించే విషయమనే చెప్పాలి. పిల్లలతో బెగ్గింగ్ చేయించే ముఠాకు అప్పగిస్తారు. అమ్మాయిలైతే ఓ వయస్సు వచ్చాక ఫ్లష్ ట్రైడ్లోకి దింపుతారు. మరి ఈ ఆగడాలకు అడ్డుకట్ట ఎప్పుడు పడుతుంది? ఈ విషయంలో సమాజంలో మార్పు ఆశించొచ్చా? చట్టాలున్నా నిష్ఫలమవుతున్నాయా? వాస్తవానికి పిల్లల సంరక్షణకు దాదాపు 16 చట్టాలున్నాయి. కానీ ఏవి కూడా ఈ బేబీస్ ఫర్ సేల్ను అడ్డుకోలేకపోతున్నాయి. బేబీస్ ఫర్ సేల్ తల్లిదండ్రులు పిల్లల్ని కలాలనుకున్న వాళ్ళ బలహీనతను క్యాష్ చేసుకుంటూ జరుగుతున్న వ్యాపారం గురించి మాట్లాడుకుందాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వస్తాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. బేబీస్ ఫర్ సేల్. విశాఖపట్నంలో ఒక బేబీస్ ఫ్యాక్టరీ నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. దిగ్భ్రాంతి కలిగించే విధంగా ఎంతమంది కావాలంటే అంతమంది పసికందులు, ఎప్పుడంటే అప్పుడు ఏ వయస్సు వాళ్ళు కావాలంటే ఆ వయస్సు వాళ్ళు, ఇప్పుడే పుట్టిన బిడ్డల దగ్గర నుంచి, రోజుల బిడ్డల దగ్గర నుంచి నెలల బిడ్డల దాకా, ఆడపిల్ల కావాలంటే ఆడపిల్ల, మగపిల్ల కూడా కావాలంటే మగపిల్లగాడిని అమ్మే స్థితి ఇవాళ ఒక పెద్ద వ్యవస్థ నడుస్తున్నది. దాని గురించి మాట్లాడుకుందాం ఇవాళ ఫోర్త్ ఎస్టేట్లో. మనతో డాక్టర్ మంజుల ఉన్నారు, ప్రసిద్ధ వైద్య నిపుణులు, వారితో మాట్లాడదాం. అట్లాగే రెడ్డన్న గారు ఉన్నారు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. ఇట్లాంటి కేసులు చాలా ఆయన చూసినారు గతంలో సర్వీస్లో ఉండగా. మిగతా పెద్దలు జాయిన్ అవుతారు. నిశ్చల సిద్ధారెడ్డి గారు న్యాయవాది, వారు మనతో జాయిన్ అవుతారు. విశాఖపట్నం నుంచి లక్ష్మి గారు పిఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వారు కూడా జాయిన్ అయ్యారు. వారితో కూడా మాట్లాడదాం. మంజుల గారు చెప్పండి, ఇట్లాంటివి ఎట్లా సాధ్యం అంటారు? ఇప్పుడు ఐవీఎఫ్ క్లినిక్స్ ఉన్నాయి, సరోగసి, ఇప్పుడు చట్టాలు లోబడి జరగాల్సిన వాటికంటే ఇప్పుడు నిజానికి జరిగింది ఏమిటంటే, సాక్షి టీమ్ మీరు ఫాలో అయి ఉంటారు బహుశా. సాక్షి టీమ్ హ్యాస్ గాన్ టు వైజాగ్ టేకింగ్ ఏ క్యూ. ఇట్లా అమ్ముతున్నారని తెలిసి తీసుకొని వెళ్తే ఇప్పుడు పుట్టిన బిడ్డను తీసుకొచ్చినారు. ఇంకా బొడ్డు కూడా పోయలేదు. ఆ బిడ్డను తీసుకొచ్చి మీరు కొనండి అని చెప్పినారు. అవర్స్ బేబీ. సో సో వాళ్ళు చెప్పింది ఏమిటంటే, ఆ ఏజెంట్ ఇప్పటికీ 20 మంది పిల్లలు అమ్మాను నేను, నథింగ్, నో ప్రాబ్లం, యూ కెన్ బై అంటే, వీళ్ళు మో పిల్లోడు కావాలంటే ఒక నెలాగి రమ్మన్నారు. ఎట్లా ఇది అంటే ఈజ్ దర్ ఎనీ కంట్రోల్ ఓవర్ దీస్ ఐవీఎఫ్ క్లినిక్స్, లేదా ఈజ్ దర్ ఎనీ కంట్రోల్ ఓవర్ దీస్ సిస్టమ్స్? ఇట్లాంటివి ఏముంటాయి అసలు?
రూల్స్ ఆర్ ఆల్వేస్ మేడ్ అండి, రూల్స్ ఆర్ ఆల్వేస్ దేర్ ఇన్ Breaking. ప్లేస్ బట్ మ్యాన్ ఈజ్ మేకింగ్ ఇట్ బ్రేక్ చేయడానికి అన్ని రూల్స్ ఆర్ మేడ్ ఫర్ బ్రేకింగ్ అన్నట్టుగా. మనకి ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఆర్ దేర్ అండి, 2010లో ఉన్నాయి. దాని గురించి మళ్ళీ ఇప్పుడు ఏఆర్టీ బిల్ వస్తుంది, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని. ప్రతిదానికి కన్సెంట్స్ ఉన్నాయి, ప్రతిదానికి రూల్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు మీరు అన్నట్టుగా సరగసి అనుకుందాం, అంటే దాని ద్వారానే ఈ పిల్లలు పుడుతున్నారని మనకు అర్థమవుతుంది. కాబట్టి 1 woman కెనాట్ బికమ్ ఏ సర్గెట్ ఫర్ మోర్ దెన్ 3 times. సో ఈ లెక్కను చూస్తుంటే వాళ్ళకి ఒక గ్రూప్ ఆఫ్ ఇట్స్ కంప్లీట్ ఒక మీరు అన్నట్టు ప్రొడక్షన్ ఫ్యాక్టరీ. అంటే వాళ్ళు కొంతమంది ఉమెన్ని తీసుకున్నారు, విచ్ ఇస్ అగైన్ ఇల్లీగల్. దే ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ గ్రూప్. అండ్ వాళ్ళు ఒక్కొక్కరు ఎంతమందిని కంటున్నారు దట్ వీ డోంట్ నో. సో మనకి రూల్ లీగల్లీ అ ఉమెన్ తన పిల్లలతో కలిపి మొత్తం 3. అంటే ఆమె ఆల్రెడీ 2 పిల్లలు ఉంటే ఇంకొకసారి ఆమె ఇవ్వచ్చు, అంతకన్నా ఇవ్వడానికి ఉంటుంది. సో దెన్ కన్సెంట్ ఫర్ సర్గసీ, అది లీగల్గా మనం వెళ్ళినప్పుడు ఆవిడికి ప్రెగ్నెన్సీలో ఏం ప్రాబ్లం వచ్చినా కంపెన్సేషన్ వస్తుంది, దాంట్లో కాంప్లికేషన్స్ వచ్చినా కంపెన్సేషన్ వచ్చింది. ఇప్పుడు దిస్ హెస్ బికమ్ కంప్లీట్లీ ఇల్లీగల్. సో ఈ ప్రెగ్నెన్సీలో ఆమె తన లైఫ్ని దాబ్లో పెడుతోంది. అంటే అబార్షన్ అవ్వచ్చు, ఆ టైంలో మనకి ఆమె బ్లీడింగ్ అయ్యి ఏమన్నా అవ్వచ్చు, మళ్ళీ ప్రెగ్నెన్సీలో బీపీ కానీ ఏమైనా కానీ కార్డియాక్ డిసీజ్ కానీ ఏమైనా రావచ్చు, చనిపోవచ్చు. అంటే అంత రిస్క్ తీసుకుని ఆమె ముందుకు వస్తుంది. అంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ బిగ్ స్కామ్. So that is one illegal aspect. Second aspect which has shocked me from what you told is, మనం PNDT యాక్ట్ మాట్లాడతాము, ఫీమేల్ బేబీ మేల్ బేబీ అంటాము, తెలియదు అంటే ఇక్కడ ఐదర్ ఇట్ ఈస్ PGD, అంటే పెట్టక ముందే వాళ్ళకి పాపనో బాబునో తెలిసి ఉండాలి. సెకండ్ థింగ్ మనకి యాంటీనేటల్ గానే వాళ్ళు తెలిసేసుకుంటున్నారు. సో ఇల్లీగల్ గా మనకి 2 జరుగుతున్నాయి. థర్డ్, డెలివరీకి ఆమెకి నార్మల్ చేస్తున్నారా, ఎవ్రీథింగ్ వయలేషన్ ఆఫ్ PNDT, వయలేషన్ ఆఫ్ ICMR, violation of every act possible. It's a criminal thing which is happening. కొంచెం ICMR ను can you elaborate? ICMR అంటే ఇండియన్ సెంటర్ ఫర్ ద మెడికల్ రీసెర్చ్. సో మనకి 2010లో మనకి గైడ్ లైన్స్ ఇచ్చారు. అసలు ఎవరు డోనర్ అంటే ఎవరు, డోనర్ ఊసైట్ ఇచ్చినప్పుడు కన్సెంట్ ఫార్మ్స్ ఏంటి, ఎవరు సర్గెట్ గా ఉండొచ్చు. ఒక డోనర్ కూడా మనకి 3 సార్లు కన్నా ఎక్కువ ఎగ్స్ ఇవ్వడానికి ఉండదు అనమాట. సో ఎందుకంటే మనకి హైపర్ స్టిమ్యులేట్ చేస్తాం. కన్సెంట్ ఫార్మ్స్ ఆర్ స్ట్రిక్ట్లీ దేర్. టైప్ ఆఫ్ కన్సెంట్ వీ షుడ్ టేక్ ఫర్, ఇప్పుడు ఎంబ్రియోస్ చేస్తాం మనం. ఎంబ్రియోస్ ఒక తల్లి తండ్రి వాళ్ళు ఒక బేబీని తయారు చేసుకున్నాక వాళ్ళకి వాళ్ళు మనం లోపల పెట్టుకోవడానికి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇప్పుడు ఇందాక మన స్టోరీ విన్నప్పుడు ఆ మిగిలిన ఎంబ్రియోస్ ని సర్గెట్ లో పెడుతున్నారు అనేది. సో దట్ ఈస్ కంప్లీట్లీ ఇల్లీగల్. అంటే ద రైట్ ఫర్ ద ఎంబ్రియోస్ ఈస్ ఫర్ ద బయోలాజికల్ పేరెంట్స్. వేరే వాళ్ళకి ఎవరికి రైట్ ఉండదు వాటి మీద. అది ఎప్పటి వరకు వీళ్ళు ఫ్రీజ్ చేసి పెడతారు అంటే ఒక 6 months కానీ 7 months కానీ, టిల్ ద పేరెంట్స్ టెల్ దెమ్ మాకు ఈ ప్రెగ్నెన్సీ 6 months వెళ్తుందో 9 months వెళ్తుందో తెలియదు కదండి, మీరు ఫ్రీజ్ చేసి ఉంచండి అని వాళ్ళు పే చేసినప్పటి వరకు వాళ్ళు ఉంచుకుని, ద డే దిస్ మదర్ బయోలాజికల్ పేరెంట్స్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ బాగా నడుస్తుంది, డెలివరీ అవుతుంది అనుకున్నప్పుడు దే విల్ టెల్ దెమ్ టు డిస్కార్డ్. సో అప్పటి వరకు కంప్లీట్ రైట్ ఈజ్ ఇన్ ద బయోలాజికల్ పేరెంట్స్ అనమాట. కానీ ఒకటి మంజుల గారు, బయోలాజికల్ పేరెంట్స్ కి ఎట్లా తెలుస్తుంది ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్ ని వీళ్ళు ఏం చేస్తున్నారు, డిస్కార్డ్ చేస్తున్నారా లేదా? నమ్మకం అనే దాని మీద హోల్ లైఫ్ ఇస్ గోయింగ్ అండి, హోల్ వరల్డ్ ఈజ్ రన్నింగ్ ఆన్ నమ్మకం. సో ఒక్కసారి నమ్మక ద్రోహం, దీన్నే నమ్మక ద్రోహం అంటారు కదా. డాక్టర్ ని పేషెంట్ ని నమ్ముతారు, పేషెంట్ నమ్ముతారు. నమ్మినప్పుడు మనం అది ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ బట్టే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మేము డిస్కార్డ్ చేయండి అని మా పేషెంట్ చెప్పినప్పుడు డిస్కార్డ్ చేయకపోతే అది డెఫినెట్ గా క్రిమినల్లీ ఇంటెన్షన్ ఉన్నట్టు లెక్క. సో ఇఫ్ దే ఆర్ పుట్టింగ్ దట్ ఇన్ టు అదర్ థింగ్, సో ఒకటి వయలేషన్ ఆఫ్ ద రైట్ ఆఫ్ ద పేషెంట్ టు వాట్ ఎవర్ దే సెడ్. సెకండ్ మోస్ట్ డిస్గస్టింగ్ థింగ్ వుడ్ బి, ఇప్పుడు ఆ DNA టెస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా ఈ పేరెంట్కి పుట్టిన బేబీ ఆ పేరెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కలిసి ఇఫ్ దే గెట్ మ్యారీడ్, ఎవల్యూషన్కే అది అగేన్స్ట్ రూల్. సో ICMR క్లియర్లీ సేస్ ద సేమ్ థింగ్ కెన్ నాట్, అంటే ఒక డోనర్ని ఇంకొక స్పర్మ్తో 2 సేమ్ స్పర్మ్స్తో ఎప్పుడు మనం పెట్టకూడదు అని. అంటే the second time if a donor gives, it has to be with some other sperm but not the same sperm. సో దట్ మనకి బయోలాజికల్ ఎవల్యూషన్ ఆఫ్ సైన్స్ లో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, ఒక జెనెటికలీ మన అబ్నార్మాలిటీస్ ని మన నెక్స్ట్ ప్రెగ్నెన్సీ నెక్స్ట్ జనరేషన్ కి ఇవ్వకుండా ఉండటానికి. సో దిస్ ఈస్ అ వయలేషన్ ఆఫ్ ఎవ్రీ యాక్ట్ పాసిబుల్ ఇన్ ద ICMR అండ్ ఈవెన్ ఇన్ ద PNDT యాక్ట్ అండి. వాట్ ఈస్ హ్యాపెనింగ్? దీంట్లో ఎటువంటి అక్రమాలు జరిగే అవకాశం ఉంది? ఇప్పుడు ఈ చట్టాలను ఉల్లంఘించి ఎటువంటి అక్రమాలు చేసే అవకాశం? రైట్ ఫ్రమ్ ఫస్ట్ అప్పుడు చేయాలి అనుకుంటే అసలు అది ఇంటెన్షన్. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఈ బ్యాడ్ పీపుల్ గుడ్ పీపుల్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. సో ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ దిస్ పర్టిక్యులర్ ఫీల్డ్ అనేది. ఆ ఇంటెన్షన్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇన్వాల్వ్ ఉండకుండా ఎంబ్రియోస్ ఎక్కడ దొరుకుతాయి? ఐదర్ ఇఫ్ నాట్ ద గైనకాలజిస్ట్, ఇట్ కెన్ బి ద సెకండ్ గ్రేడ్ పీపుల్, అంటే ఎంబ్రియాలజిస్ట్ కావచ్చు, లేదా అక్కడ పనిచేసే నర్సెస్ కావచ్చు. డిస్కార్డ్ చేయడానికి ఇచ్చినప్పుడు వాళ్ళు పక్కకి ఇస్తున్నారు, అది మనకి ఎగ్జాక్ట్గా తెలియదు ఇక్కడ ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారు అని. దట్ హ్యాస్ టు బి ఇవాల్యుయేటెడ్. అంటే ఇట్ క్యాన్ బి ద ఓనర్ ఆఫ్ ద ప్లేస్ ఆర్ ఇట్ కెన్ బి ఎనీబడి డౌన్ ద లైన్, బట్ ద vicarious liability will fall on the owner.
డెఫినెట్లీ. ఎందుకంటే మనం వాళ్ళని జాబ్లో పెట్టుకున్నప్పుడు వాళ్ళు సరిగా పని చేయకపోయినా అది మన మీద బాధ్యత వస్తుంది. సో ఇక్కడ డెఫినెట్గా అది వస్తుంది. సో ఆ ఎంబ్రియోస్ని మనం ఇచ్చేస్తున్నామంటే ద డాక్టర్ విల్ ఆల్సో బీ ఇన్వాల్వ్డ్ అండ్ ద నెక్స్ట్ వాళ్ళు ఇచ్చినది. కానీ వన్ థింగ్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ హియర్ విచ్ ఇస్ మోర్ సర్ప్రైజింగ్ ఫర్ మీ ఈస్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కెనాట్ బి డన్ లైక్ దిస్ అండి. సినిమాల్లో చూపించినట్టు అవ్వదండి. That has to be carried in a container and it has to be thawed and then it has to be put back into another woman. And it has to be in another hospital. It has to be done in a proper setup and it has to be done by a doctor or a trained person. And this is not individual person doing it. It is a big scam which is happening, which involves many multi-level intelligent people. Then ఒక్కసారి pregnancy confirm అయ్యాక then the lady will go through the antenatal checkups, ఉన్న problems అన్ని. So that means they know what the baby is. Then అప్పుడు I think they are searching for whoever will come for the baby. And I think this is not that. ఇప్పుడు మనకి కిడ్నీ ర్యాకెట్ అంటాం. We tell that our kidneys ఉన్నాయి అనుకోండి. We'll have agents everywhere. So I think here the agents are there who will keep an eye on whoever cannot conceive and they are the people who will go and tell them అక్కడ ఉందండి మీకు బేబీ కావాలా, మీకు దొరకట్లేదా, మీరు అడాప్షన్ సెంటర్స్కి వెళ్తాం మనం. ఇప్పుడు వెన్ అవర్ పేషెంట్స్ కెనాట్ కన్సీవ్ పీపుల్ హ్యావ్ టు గో త్రూ వే. అంటే గవర్నమెంట్ లో సెంటర్స్ ఉంటాయి. బట్ లా ప్రకారం అయితే కిడ్నీస్ కూడా బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళే ఇవ్వాలి కదా. అన్ని ఇల్లీగల్. ఇది కూడా అదే సేమ్ థింగ్ అప్లైస్ టు ఎనీథింగ్ అండి. బేబీ అండ్ వేరే ఆర్గన్ క్యా ఫరక్ పడతా. అది రిజెక్షన్, ఇది రిజెక్షన్. ఇది కూడా ఫారెన్ బాడీ ఇంటూ ద మదర్స్ వూమ్, దట్ ఈస్ అ ఫారెన్ కిడ్నీ ఇంటూ అ పేషెంట్. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ టెక్నికలీ స్పీకింగ్ మనం మాట్లాడే దాని ప్రకారం అది ఒక వేరే ఆర్గనే కదండి. సో ఎవ్రీథింగ్ అప్లైస్ ద సేమ్ థింగ్ వెన్ ఇట్ కమ్స్ టు దాట్. సో ఐ థింక్ వర్స్ట్ థింగ్ ఇస్ ద బ్రోకర్స్ హూ గో అండ్ దిల్ బి ట్యాపింగ్. ఎక్కడైతే మనం అడాప్షన్ సెంటర్స్ పెడతామో అక్కడ ఐ థింక్ దే ట్యాప్ దిస్. ఒక మాట చెప్పండి డాక్టర్ గారు, ఇది మన రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, దేశం అంతటా అట్లే ఉంది పరిస్థితి. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ సంఖ్య పెరగడం వల్ల ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అనిపిస్తుందా? No, I don't think that is the answer at all for this. Corporate hospitals, so most of corporate hospitals do not have IVF. Let me tell you, very rarely. You can tell me one IVF center which is there in the corporate, I can see. Very rarely you have. Because corporate hospital never runs an IVF center. Oh, there are special... there are separate centers. Centers for... Specialized. If like manki kidney centers, manki GI centers unnattu. Corporates do not cater to IVF center usually. They only take up trauma, CNS, అవన్నీ చూసుకుంటారు తప్పితే ఆబ్స్టెట్రిక్ కానీ ఉంటుంది. కానీ ఐవీఎఫ్ సెంటర్స్ ఆర్ వెరీ రేర్లీ దేర్ ఎక్సెప్ట్ ఐ థింక్ రెయిన్బో హ్యాస్ స్టార్టెడ్ బట్ సచ్ థింగ్స్ యూజువలీ నెవర్ ఇస్ డన్ బై దిస్. ఇప్పుడు ఇది విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? దాదాపు అంటే ఒక పెద్ద ఫ్యాక్టరీ నడుస్తున్నట్టుగా ఉంది. అంటే ఒకటి కంటే ఎక్కువ చాలా హాస్పిటల్స్ ఇన్వాల్వ్ అయి ఉండాలి కదా. ఐ విల్ నాట్ అగ్రీ టు దట్. చాలా హాస్పిటల్ అలా అయితే మనకి తొందరగా బయటకు వచ్చేస్తుంది. తనేది ఎన్ని స్కామ్ జరగాలంటే దే షుడ్ బి క్లోజ్డ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ and who will be saving each other. I pat your back, you pat my back. So it has to be one hospital where this is being done and multiple brokers which will be done. Same thing applies to the like kidney racket, this is a racket. That's it. Okay. Same thing, very few people will be involved. Okay, ఇట్లాంటి ర్యాకెట్స్ బర్స్ చేసిన మనతో రెడ్డన్న గారు ఉన్నారు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. వారితో కూడా మాట్లాడుతున్నాం. రెడ్డన్న గారు చెప్పండి, ఒకటి ఇట్లాంటి ఐవీఎఫ్ ఈ దీనిలో అంటే పిల్లలు లేని వాళ్ళు సరే ప్రపంచంలో ఎవరైనా ట్రై ఇన్ ఎనీ దిస్ థింగ్, అప్పుడు వీటిని చివరికి ఇది బేబీ సెల్లింగ్కి దారితీస్తున్నది. మామూలుగా అయితే దిక్కులేని వాళ్ళు, పేదలు, మనం చాలా చోట్ల చూసాం. తెలంగాణ ప్రాంతంలో అయితే తండాలలో పిల్లల్ని అమ్ముకోవడం అనేది ఒక స్టేజ్లో చాలా పెద్ద ర్యాకెట్ అయింది. యూ హ్యావ్ ఇన్వెస్టిగేటెడ్ దాట్. కానీ ఇప్పుడు ఇది చూస్తే ఇది చివరికి ఇది ఒక పెద్ద బేబీ ఫ్యాక్టరీగా మారుతూ ఉంది. డెఫినెట్గా. ఇప్పుడు ఇంకోటి ఇక్కడ ఏమిటంటే ఒక ఏజెంట్లు ఎక్కడ అంటే డిమాండ్ ఎక్కడైతే ఉందో అక్కడే ఇట్లాంటివి స్టార్ట్ అవుతాయి. అంటే పిల్లల గురించి ఆక్రోషణ, వాళ్ళు పిల్లలు కావాలి, చివరికి ఏదన్నా చేసి తల్లి ఏం చేస్తుంది, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పిల్లల్ని. సో చివరికి ఏమైపోయింది, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా ఆస్తి పోయినా పర్వాలేదు, ఒక్క నెలకుంటే చాలు అనేటువంటి స్థితిలో ఉంటారు. సో దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఇట్లాంటి బ్రోకర్ల దగ్గర నుంచి, డాక్టర్ల దగ్గర నుంచి అన్నీ మొదలవుతాయి. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది ఎట్లా అంటే ఐవీఎఫ్ సెంటర్ల దగ్గర మొదలు పెడతారు. మ్యాక్సిమం ఐవీఎఫ్ సెంటర్ల దగ్గర పోతారు, 2 సార్లు 3 సార్లు ఫెయిల్ అయిందనుకో, లేదమ్మా నీకేం ఛాన్స్ లేదు, వేరే మెథడ్స్ ఏదైనా చూసుకో. ఇంకా లేదు డాక్టరు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మీ హెల్త్ పోయినా పర్వాలేదు, ఇంకో పిల్లలంటే ఇంకోసారి 2 సార్లు చేస్తారు. అది కాదనే పరిస్థితి కూడా లేదు, అట్లా అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి, మనకు తెలుసు కూడా. అయితే ఇక్కడ ఐవీఎఫ్ సెంటర్లు వదిలేసి
చుట్టుపక్కల ఏమవుతుందంటే ఐవీఎఫ్ సెంటర్ల వరకు పిల్లల్ని ఏదో ఎగ్స్ ఏదో చేసి అంతవరకు ఓకే. తర్వాత ఏమవుతుంది, దాని పక్కనే ఇంకో సెంటర్ ఉంటుంది. ఏమిటి, పిల్లల్ని మీరు దత్తత తీసుకుంటారంటే ఫలానా సెంటర్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా. అక్కడ అమ్మాయి అయితే ఎవరో గర్భవతిగా ఉంటుంది, పేదోళ్ళు మాకు చేత కాదు పెంచలేము, లేకపోతే భర్త వదిలేసి ఉంటాడు, భార్యాభర్తలు విడిపోయి ఉంటారు, ఈ తలనొప్పి ఎందుకు అనుకునే వాళ్ళు 6 నెలల్లో అబార్షన్ చేయించుకోమంటే నీ ప్రాణానికి నష్టం వస్తుందమ్మా, ఎట్లో ఏదో వేరే ఊర్లో పోయి కాను అనేవాళ్ళు ఏం చేస్తారు, సరే ఏదో విధంగా నా పిల్లని సురక్షితంగా ఉంటుంది, ఏదో ఎవరో వాళ్ళు బ్రతికిపోతారు కదా అనే ఉద్దేశంతో అమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని ట్యాప్ చేస్తారు. ట్యాప్ చేసి స్కాన్ చేస్తారు. ఇట్ ఈస్ అగైనెస్ట్ రూల్స్. చూసి ఆడపిల్ల మగపిల్ల, వాడు అన్నాడు కదా సోమవారం మంగళవారం బుధవారం ఎప్పుడో మీకు మగపిల్ల పండంటే మగపిల్ల మీకు ఇన్ని గంటలకు తెచ్చిస్తామంటే వాళ్ళు అంత పకడ్బందీగా స్కామ్ నడుపుతున్నారు. ఇప్పుడు స్కాముల్లో చూసిన దాన్ని బట్టి చూస్తే ఏమైందంటే మీకు ఇట్లా చెప్పి గంటలో అంటే 5-6 నెలల్లో 5-6 గంటల్లో పుట్టిన పిల్లని బొడ్డు కూడా ఆరకముందే వాడు పొత్తిళ్లలో పిల్లని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంటే నరకము. దానికంటే దారుణమే. చిన్నపిల్లల్ని రెడ్డన్న గారు ఇక్కడ 3-4 ఇన్వాల్వ్ అయి ఉన్నాయి రెడ్డన్న గారు. ఒకటేమో పిల్లల అమ్మకం నేరం, రెండవది PNDT లాని వయలేట్ చేయడము, మూడవది సెవరల్ ఉమెన్ ఆర్ బీయింగ్ ట్రాప్ చేసి వాళ్ళను మోసం చేసి ఇప్పుడు ఏం లేదు. ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేస్తే మనకు అర్థం అవుతున్నది ఏంటంటే ఈ పిల్లల్ని రేపు ఒకవేళ అమ్మడం కుదరకపోతే బెగ్గింగ్ మాఫియాకి ఎవరికైనా అమ్ముతారు, లేదా వీళ్ళని ఫ్లెష్ ట్రేడ్ లోకి తీసుకురావడం. ఇప్పుడు ఏమైతుందంటే ఒక విషయం, వీళ్ళని 10 మందిని కొంటుంది. ఇప్పుడు ఆమె మీడియేటర్ ఉంటుంది, ఇప్పుడు వస్తే అమ్ముకుంటాంలే అని కొంటుంది. 10 మందిని ₹1,00,000 500కు 5,000కు 1,00,000కు కొంటుంది. 10 మంది అయిన తర్వాత ఆమె పోషించలేదు. ఆ మీడియేటర్ ఎవరైతే ఉందో ఆమె పని ఏమిటి, కొనటం. కొని పిల్లల్ని ఒక దగ్గర పెట్టి సంరక్షించి ఎవరన్నా వస్తే అమ్ముతుంది. ఎవరు రాలేదనుకో అప్పుడు ఏం చేస్తుంది ఆమె? సార్ యూఆర్ బీన్ ఇన్ ది పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. ఇంత పెద్ద ర్యాకెట్ బయటికి తెలియకుండా ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడు ప్రతి రాకెట్ చాలా మందికి తెలుసు. నేను నిజం చెప్తే ఇట్లాంటి రాకెట్లు చాలా జరుగుతుంటాయి, అందరికీ తెలుసు. కానీ బయటపడేంత వరకు అబ్బో ఇది జరగలేదు. చాలా రాకెట్ల సంగతి అంతే. ఓకే, ఏమంటే పిల్లలు లేదు పెంచుకుంటున్నారులే అనే ముసుగులోనే పోతుంది. కానీ దీన్ని మొత్తం ఏదో మీరు ఇన్వెస్టిగేషన్ లాగా చేసి దాన్ని బయటకు తీస్తే బయటకు వచ్చింది. కానీ లేకపోతే ఏమనుకుంటారు, ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థల అనుమతి లేకుండా ఒక బిడ్డను దత్తత తీసుకోవడం కూడా కుదరదు. ఇప్పుడు మీరు హైదరాబాద్ లాంటి సెంటర్లో ఓల్డ్ సిటీలోనే 52 మంది నకిలీ డాక్టర్లు పుట్టినారు. ఎక్కడుంది చెప్పండి మీరు? అంతే. ఇప్పుడు అదే కాదు, మీరు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇండియాలో తీసుకుంటే కొన్ని వేల మంది నకిలీ డాక్టర్లు ఉంటారు. ఎవరు చెక్ చేయాలి దాన్ని? ఏమంటే ఏదో బోర్డు నంబర్ పెట్టుకుంటారు, ఈయన మంచిగా. ఇంకోటి ఏమిటంటే దారుణం, ఇట్లాంటి దానిలకి అనుమతులు ఉండవు. ఐవీఎఫ్ సెంటర్ అంటారు, అనుమతి ఉందా లేదా అని ఎవరు చూస్తున్నారు? వాళ్ళు పిల్లలు 4 బోర్డులు పెట్టుకుంటారు. లేదు అంటే పక్కన మంచి డాక్టర్ ఉంటే అక్కడే కదా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. అక్కడే దేర్ ఈజ్ నో ప్రాపర్ చెకింగ్ అథారిటీ. చెక్స్ ఉంటే ఇట్లాంటివి జరగడం కష్టం. జరగవు, ఎక్కడో జరగవు అనేది కాదు, కానీ జరిగి తీరుతాయి. కానీ ఇంత పెద్ద మొత్తంలో ఇంత పెద్ద స్కేల్ విషయంలో ఇంత భయం లేకుండా నడిబొడ్డున ఒక పెద్ద సిటీలో ఈ విధంగా జరగవు. చెక్స్ లేవు, చెక్స్ లేవు ఒకటి. రెండోది, దీని గురించి ఎవరికి కూడా అరే పిల్లలు తెచ్చుకుంటున్నారు, అయ్యో పాపం పిల్లలు లేరు తెచ్చుకుంటున్నారు అనే ముసుగులోనే పోతుంది. కానీ ఇది నేరము పాపము ఈ విధంగా చేయకూడదు అనేది లేకుండా పోతుంది. రైట్ సార్, నేను ఒకసారి లక్ష్మి గారితో మాట్లాడొస్తాను. POW రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైజాగ్ నుంచి మనతో లైవ్ లో ఉన్నారు. లక్ష్మి గారు చెప్పండి, విశాఖపట్నం ఇట్లాంటి వ్యవహారాలకు ఎందుకు వేదిక అవుతున్నది? విశాఖపట్నమే కాదండి, ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన సరోగసి ద్వారా అయితే ఇక మొత్తం దేశవ్యాప్తంగా కూడా మన దేశం మొత్తం ఇదే సెంటర్ కాబోతుంది. ఇప్పుడు విశాఖపట్నంలో మాకు IVF ఉన్నది. విశాఖపట్నంలో మాకు జిల్లా పరిషత్ సెంటర్ చుట్టూ కూడా IVF క్లినిక్లు, సంతాన సాఫల్య కేంద్రాలు పెద్ద ఎత్తున నడుస్తుంటాయి.
ఈ సంతాన సాఫల్య కేంద్రాల దగ్గర ఏమి జరుగుతుందో, లేకపోతే IVFలో ఏమి జరుగుతుందో, ఇక్కడ ఉన్న మొత్తం ఇక్కడ హాస్పిటల్స్ ఏం జరుగుతుందో వీళ్ళందరికీ తెలియదని చెప్తే ఇది నమ్మే ప్రసక్తే కాదండి. చాలా కంప్లైంట్లు ఇంతకు ముందు కూడా వచ్చాయి, పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు. ఇట్లాగే ఇంతకుముందు ఇప్పుడు రెడ్డప్ప గారు చెప్పారు చాలా స్పష్టంగా, ఏమనంటే పిల్లల్ని తీసుకుంటానని చెప్పేసి ఆ టైంలో తీసుకోకపోవటం, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు కనుక అయితే ఆ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవటం, ఇట్లాంటివి చాలా జరిగాయి. అలా జరిగినవన్నీ కూడా చాలా కంప్లైంట్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఆ కంప్లైంట్లు ఉన్నా కూడా వాటిని గురించి ఎక్కడ పట్టించుకున్న పరిస్థితి మనకి ఎక్కడ కనపడలా. అయితే ఇప్పుడు ప్రభుత్వం గనక ఈ సరోగసిని కానీ ఇట్లాంటి వాటన్నిటిని కూడా చట్టబద్ధం గనక చేస్తే, చట్టబద్ధం చేసి ఇక్కడ నుంచి వీటన్నిటికి కూడా సాధికారత గనక కల్పిస్తే, ఇప్పుడు మా సంత ఇప్పుడు జిల్లా పరిషత్ చుట్టూ ఉన్న ఈ క్లినిక్లు, ఈ క్లినిక్ పక్కన ఇట్లాంటి వాళ్ళు చెప్పినట్టు ఒక బ్యాంకులు, ఈ బ్యాంకులన్నీ కూడా మొత్తం కూడా అండాలని, పిండాలని, వీర్యాలని వీటన్నిటిని భద్రపరిచి మొత్తం పేపర్లో ప్రకటనలు ఇచ్చుకొని గర్భాశయాలన్నింటిని అద్దెకి తీసుకొని ఆ తల్లులందరినీ కూడా ఈ రూముల్లో పెట్టి ఆ సంబంధించిన వాళ్ళందరికీ కూడా బిడ్డలను కానీ ఇచ్చి ఇదంతా ఉత్పత్తి కేంద్రాలుగా తయారు చేసి మేమంతా బిడ్డ లేని వాళ్ళందరికీ ఇస్తున్నాము, ఇదంతా విదేశీ మార్గద్రవ్యాన్ని సంపాదించడం కోసం కాదు, మన దేశం కోసమే, అసలు డబ్బులు ఇతర దేశాలు పోకుండా చేస్తున్నాము, ఇలాంటివన్నీ చెప్పారనుకోండి, ఆహాహా మనకు చాలా మంచిగా జరుగుతోంది, బిడ్డ లేని వాళ్ళకి బిడ్డలను కల్పించి అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు, అంతకుమించి అన్యాయమైన పరిస్థితి ఏం చేయట్లేదని వీళ్ళందరికీ కూడా అవకాశాలు వస్తున్నాయి. దానివల్ల సంబంధించిన దాంట్లో ఇట్లా చేయకూడదు. ఇట్లా ఆడవాళ్ళ యొక్క శరీరాలు. లక్ష్మి గారు, ఇప్పుడు ఇవాళ ఇట్లాంటి ర్యాకెట్ ఒకటి మనకు తెలిసింది, బేబీస్ ఫ్యాక్టరీ ర్యాకెట్ ఒకటి, కానీ మామూలుగా అయితే నిజంగా పిల్లలు లేని తల్లిదండ్రులకు అది అవసరం కదండి. ఏంటండి పిల్లలు లేని వాళ్ళ? ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళకు ఇప్పుడు మీరు అంటున్నారు ఈ సరోగసి దీని ద్వారా మొత్తంగా ఇదైపోతుంది అంటున్నారు, మరి మార్గం ఏంటి? పిల్లలు లేని వాళ్ళు ఏం చేయాలి? ఏం దత్త తీసుకోవచ్చు, దర్జాగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక విషయం అండి, ఇప్పుడు ఒక పర్టికులర్ విషయాన్ని జనరలైజ్ చేయకూడదు, పర్టికులర్ విషయాన్ని జనరలైజ్ చేసి మాట్లాడకూడదు. చాలా తక్కువ మందికి మాత్రమే ఏ మాత్రం పిల్లలు కలగని పరిస్థితి అట్లా ఉంటుంది. IVF ద్వారా ట్రై చేస్తారు, IVF ద్వారా ట్రై చేసినప్పటికీ కూడా కాలేదనుకోండి, దత్త తీసుకోవచ్చు, ఇప్పుడు నష్టమేముంది. కానీ దత్త తీసుకోవాలంటే లీగల్ గా చాలా సంబంధించిన విషయాలు ఉంటాయి. దత్త తీసుకోవడానికి లీగల్ గా వాళ్ళందరికీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి, నోటిఫై చేయించుకోవాలి, వాళ్ళకి ఆస్తి రాయాలి, వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి, సంబంధించి ఇవన్నీ ఇవ్వాలి. కాబట్టి అవేమీ లేకుండా ఒక సమాజంలో ఒక బిడ్డ వచ్చేటప్పుడు ఆ బిడ్డకి ఉండాల్సిన ఒక సోషల్ సిస్టమ్ లో ఒక స్థానాన్ని కల్పించాల్సిన ఈ సమాజంలో ఎటువంటి స్థాన భద్రత గాని ఇవన్నీ ఏమీ లేకుండా ఒక బిడ్డని ఇక్కడ తీసుకురావడానికి ఎవరు బాధ్యత వహించాలి? ఒక పుట్టిన బిడ్డ ఈ సమాజంలో తీసుకొచ్చేటప్పుడు ఎవరు తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవాలా? ఎవరు తీసుకోవాలి? ఈ బిడ్డలందరినీ తీసుకొని వస్తున్నారు, ఈ బిడ్డను తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఏంటి? ఎవరు వాళ్ళకి సెక్యూరిటీ వహిస్తారు? ఇవన్నీ కూడా దానికి సంబంధించిన విషయాలే కదా. కాబట్టి ఒక పర్టికులర్ విషయాన్ని జనరలైజ్ చేసి కనలేని తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ, ఒక సింపతి గురించి మాట్లాడుతూ వాళ్ళకి దత్త తీసుకోవడానికి అవకాశం ఉంది కదా. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే అనాథ శరణాల దగ్గరికి వెళ్ళొచ్చు. లక్ష్మి గారు, I got your point. Yes, లక్ష్మి గారు, I got your point. మీరు మాట్లాడిన దాని మీద నిశ్చల గారు కూడా జాయిన్ అయ్యారు మనతో. నిశ్చల సిద్ధారెడ్డి గారు న్యాయవాది, వారితోటి లక్ష్మి గారు కూడా మంజుల గారు కూడా she has to say something. I'll take a short break and come back. No, I think what బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్ బేబీస్ ఫర్ సేల్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఒక ఏజెంట్ 20 మంది పిల్లల్ని అమ్మాయిని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాడు ఓపెన్గా బయట. IVF క్లినిక్లో ఏం జరుగుతున్నది, ఏజెంట్లు అందులోకి ఎట్లా ప్రవేశిస్తున్నాయి, ఇట్లాంటి వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతకుముందు లక్ష్మి గారితో మాట్లాడాము. చెప్పండి డాక్టర్ మంజుల గారు, లక్ష్మి గారు అంటున్నారు సరోగసీ విషయంలో వారి అభిప్రాయం చెప్పారు, జనరలైజ్ చేయకూడదు అని చెప్తున్నారు. గవర్నమెంట్ హ్యాస్ నాట్ జనరలైజ్డ్ అండి, అది మనకు గుర్తు. ఎనీ సైంటిఫిక్ ఇన్నోవేషన్ ఆర్ ఎనీథింగ్ విచ్ కమ్స్ ఈస్ ఫర్ గుడ్ ఆఫ్ ద మ్యాన్ కైండ్. సో ఏదన్నా మనం ఒక తల్లికి బై ఎనీ ఛాన్స్ ఆమెకి క్యాన్సర్ వల్ల కావచ్చు, లేకపోతే యూట్రస్ తీసేయాల్సిన పరిస్థితి రావచ్చు, లేకపోతే ఆ యూట్రస్ ఆ బేబీని ఇంకా ఎట్టి పరిస్థితుల్లో భరించలేదు అనుకున్నప్పుడు బయోలాజికల్గా వాళ్ళు డిసైడ్ చేసుకుంటే వి ఆప్ట్ ఫర్ సరగసీ. ద లా ఈజ్ ఇన్ ప్లేస్. అది కరెక్ట్గా పెడుతున్నారా లేదా, మన కన్సెంట్స్, లీగల్ డాక్యుమెంట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్. అది చేయకూడదు అనుకుంటే ఇట్ బికమ్స్ అ స్కామ్ అగైన్. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్. అండ్ ద బేబీ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు అంటే బయాలజికల్ పేరెంట్స్. ఎనీథింగ్ హ్యాపెన్స్ టు దట్ బేబీ అంగవైకల్యంతో పుట్టినా ఎట్లా పుట్టినా కూడా ద బేబీకి ఫ్యూచర్ అంతా ద మదర్ అండ్ ద బయాలజికల్ పేరెంట్స్ విల్ టేక్. సో లా అనేది కంప్లీట్గా ఇది ఉందండి. అందులో మనకి లీగలైజ్ కాకపోతే ఇంటర్నేషనల్ పేషెంట్స్కి సరగసి దాని గురించి ఇప్పుడు ART బిల్ దర్ ఇస్ ఫైటింగ్, అది వేరే. బట్ ఇక్కడ మాత్రం మనకి రిలేటివ్స్ కావచ్చు, మనకి సేమ్ ఇందాక నేను అన్నట్టుగా. సో దట్ ఈస్ ఇన్ ప్లేస్ అండి. అండ్ ఎనీ సైంటిఫిక్ ఇన్నోవేషన్, ఎవ్రీథింగ్ విచ్ కమ్స్ అండి,
ఈజ్ ఫర్ యూజ్ అండ్ అబ్యూస్. ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ వెన్ వీ స్టార్ట్ ఇన్నోవేటింగ్ సంథింగ్, మనం ఎక్కడైతే యూజ్కి మనం స్టార్ట్ చేస్తామో, ఇంక్లూడింగ్ అటామిక్ బాంబ్ వెన్ ఇట్ వాస్ innovated, it is for good. It will become misused, abused and misused. Yes. Same thing happens here. కాకపోతే దాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది, డాక్టర్స్ మీద ఉంది, పబ్లిక్ మీద ఉంది, గవర్నమెంట్ మీద ఉంది. సో ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం చూసుకుని వాటిని మనం స్ట్రీమ్ లైన్ చేసుకుని సేఫ్ గార్డ్ చేసుకుంటే ఐ థింక్ వీ కెన్ గెట్ ఓవర్ ఆల్ దిస్. మనతో నిశ్చల సిద్ధారెడ్డి గారు కూడా జాయిన్ అయినారు, అడ్వకేట్, వారిని కూడా అడుగుదాం. చెప్పండి మేడం, దీని గురించి ఇంతకుముందు లక్ష్మి గారు చెప్పింది కూడా మీరు విన్నారు. హౌ డు యూ? సరోగసీ కాన్సెప్టే వద్దనేది తప్పది. ఆల్ ఓవర్ ద వరల్డ్ అంటే అన్ని కంట్రీస్ మనకంటే చాలా ముందు నుంచి ఆ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. లీగలైజ్డ్ ఉండే అవి. అడాప్షన్ ఈజ్ డిఫరెంట్ కాన్సెప్ట్ కదా సార్. సరోగసీ మన ఇండియాలో చాలా వెనకబడిందని చెప్పుకోవాలి. దీని మీద సరైన దృష్టి గవర్నమెంట్ సారించలేదేమో అనిపిస్తుంది. ఇంకొకటి ఈ లా కొంచెం పటిష్టంగా చేయగలిగితే ఇంకా బాగుంటుంది. ఏం చేయాలి అంటే ఇది క్రిమినల్ యాక్టివిటీస్ లేకుండా మీరు చూస్తుంటారు డెవలప్మెంట్, మేము చేసిన సాక్షి బ్రేక్ చేసిన స్టోరీ చూస్తుంటారు. దే ఆర్ సెల్లింగ్ బేబీస్. ఇప్పుడు పుట్టిన బిడ్డను కూడా ఇవాళ అంటే సాక్షి ఇవాళ కెమెరా పట్టుకుని వెళ్ళి ఇవాళ షూట్ చేశారేమో, లేకపోతే మీరు కొత్త నిజాలు ఈ రోజు తెలుసుకున్నారేమో. బీయింగ్ ఏ ప్రొఫెషనల్ నాకు ముందు నుంచి తెలుసు. అంటే నేనేమి చేయగలిగే కేసులు చేశారు ఇట్లా అలా కాదు. అంటే నేను పర్సనల్లీ చూస్తుండాను కార్పొరేట్ హాస్పిటల్స్ లో. అంటే నేను పేర్లు చెప్పడం ఇక్కడ బాగుండదు కూడా. ఆ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అంటే అన్వాంటెడ్ చైల్డ్ లేకపోతే ఇల్లీగల్ చైల్డ్ వాళ్ళని డాక్టర్స్ సజెస్ట్ చేసి పిల్లలు లేని వాళ్ళకి ఇచ్చిన సందర్భం. అంటే మంచి పనే అనుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే. వాళ్ళనే బయలాజికల్ పేరెంట్స్గా బర్త్ సర్టిఫికేట్లు ఎంటర్ చేసి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి సినిమాల్లో లాగా ఇక్కడ కూడా. అంటే అది ఆ బేబీస్ లక్కీ అనే చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే. ఇంకొకటి అంటే ఇప్పుడు లీగలైజ్డ్ ప్రాసెస్ లో చాలా లొసుగులు ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు మన దీనిలో మన ఇండియాలో ఇది అవుట్ ఆఫ్ ద కంట్రీ ఒక బేబీని తీసుకెళ్లడం అనేది బయలాజికల్ పేరెంట్ అంటే సరగసి ద్వారా పుట్టిన పిల్లల్ని వేరే పేరెంట్స్ లైక్ ఫారినర్స్ లేకపోతే అవుట్ ఆఫ్ ద కంట్రీ సెటిల్ అయిన మన ఇండియన్స్ ఫారిన్ పేరెంట్స్ వచ్చి ఇక్కడి నుంచి సరోగసి ద్వారా తీసుకెళ్లేవి ప్రాసెస్లు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి, కష్టంగా ఉండే. దీన్ని సరళతరం చేయాల్సిన అవసరం ఉంది డెఫినెట్ గా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి సరోగసి ప్రాసెస్ కొంచెం చీపర్ దాన్ యూరోపియన్ కంట్రీస్, లైక్ నాట్ ఓన్లీ యూరోపియన్ కంట్రీస్, ఎనీ అదర్ కంట్రీస్ అదర్ దాన్ ఇండియా. అంటే లైక్ వాళ్ళకి యూరోల్లో డాలర్స్ లో కట్టేది ఇక్కడ రూపీస్ లో కట్టడం చాలా చీప్. మనకి ఇక్కడ చాలా మనీ. సరోగసి ఫస్ట్ గుజరాత్ లో స్టార్ట్ అయింది. అందరికీ తెలిసిన విషయాలేమి కొత్త విషయాలేమి కాదు. మళ్ళీ బాంబే, ఢిల్లీ, హైదరాబాద్ లో బాగా ఈ మధ్య రీసెంట్ పాస్ట్ లో పాపులర్ అయింది. ఐవీఎఫ్ సెంటర్స్ మనం చూస్తున్నాం చాలా ఉన్నాయి. అంటే ఒక డాక్టర్ని పేరు పెట్టి ఇది చేయడం కాదు. ఆ ఐవీఎఫ్ సెంటర్స్ మీద గవర్నమెంట్కి ఎంతవరకు హోల్డ్ ఉంది నాకు అర్థం అవ్వలేదు. కంట్రోల్, హోల్డ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. మెడికల్ కౌన్సిల్ కానీ లేకపోతే దీని మీద ఏమి ప్రణాళికలు వేస్తుంది, లేకపోతే దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం ఫామ్ చేశారు, ఇవి కొంచెం పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. సరోగసి అనేది ప్రాసెస్ తప్పని నేను అన్ను డెఫినెట్లీ. పిల్లలు లేని వాళ్ళకి ఇది ఒక వరం అని చెప్పాలి. ఎక్కడెక్కడో ఎన్నో కంట్రీస్ నుంచి వచ్చి మన పిల్లల్ని తీసుకెళ్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాచ్ ఉండాలి దాని మీద. ఆ పిల్లల్ని ఫారినర్స్ కానీ మన ఇండియన్స్ అవుట్ ఆఫ్ ద కంట్రీ సెటిల్ అయిన వాళ్ళు వచ్చి ఇక్కడ అడాప్ట్ చేసుకుని తీసుకెళ్ళిన వాళ్ళు ఆ పిల్లల్ని ఏం చేస్తున్నారు, ఎలా పెంచుతున్నారు అనే దానికి ఒక వాచ్ ఉండాలి. మనం ఇప్పుడు అడాప్షన్స్ లో మనం ఒక 5-10 years బ్యాక్ ఎన్ని క్రిమినల్ యాక్టివిటీస్ నడిచినాయో మన అందరికీ తెలుసు. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు బయటకు రాలేదు, అవి చాలా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఒకటి చెప్పండి, ఇట్లాంటి కేసులు పోలీసుల దృష్టికి వస్తుంటే ఈ క్లినిక్లు, ఏజెంట్లు వీటి మీద నిఘా ఏమైనా ఉంటుందండి? లేదు, ఎందుకంటే అన్లెస్ ఏ కంప్లైంట్ ఈజ్ మేడ్. ఎందుకంటే నిఘా ఇది పోలీసు వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది, వాళ్లకు తల మోపిడంత పనులు వేరే ఉన్నాయి. కాబట్టి ఇది ఎవరైనా వాళ్ళ దృష్టికి తీసుకు ఇంపార్టెంట్ పనులలో ప్రధానమైంది విఐపీలకు సెక్యూరిటీ ఇవ్వడం. ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు మనం చూస్తే రియల్ పోలీసింగ్ ఎప్పుడో మట్టిలో కలిసిపోయింది. అన్వాంటెడ్ పోలీసింగ్ ఇస్ దేర్. ఇంకోటి ఏంటంటే దారుణమైన విషయం ఏమిటంటే పోలీసుల సంఖ్య చాలా తక్కువ, చాలా 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 తక్కువ ఉంది. ఇప్పుడు ముఖ్యంగా మనం పోలీసుల విధుల్లో లా అండ్ ఆర్డర్ ఎంత ముఖ్యమో ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంత ముఖ్యం. దానికి ప్రయారిటీ పోయింది.
ఎవడు సెల్యూట్ కొడతాడో వానికి ప్రమోషను. టైం లేదు. కాబట్టి ఏమైంది, మనుషులు క్రైమ్ ఇన్వెస్టిగేషనే కాకుండా క్రైమ్ జరగకుండా చూడాల్సిన బాధ్యత ఫస్ట్. ఇక్కడ మనం చూసిన దాంట్లో వాట్ ఐ వాంట్ టు టెల్ యూ, ఇక్కడ మనం ఇక్కడ ఒక పాయింట్ మనం మర్చిపోతున్నాం. ఇక్కడ ఏంటి తెలుసా, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ లీగల్ సర్గసీ, హియర్ దేర్ ఇస్ ఇల్లీగల్ సర్గసీ హ్యాపెనింగ్. అంటే ఎంబ్రియో అలా కాదు, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎంబ్రియోస్ ని ఆ బయోలాజికల్ పేరెంట్స్ కి తెలియకుండా వేరే సరోగేట్ లో పెట్టేస్తున్నారు. That is what is the main issue. Without the permission. That is without the permission of the parents. The entire acts are illegal. What they are doing is illegal. The entire acts are illegal. ఒకటి కాదు. ఓకే లక్ష్మి గారు చెప్పండి లక్ష్మి గారు చెప్పండి. అమర్ గారు ఒక్క నిమిషము చెప్పండి. అమర్ గారు, ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ప్రాసెస్ లో జరుగుతుందా, ప్రాసెస్ లో జరగకుండా వేరేగా జరుగుతుందా, శంఖంలో పోస్తేనే తీద్దామా, లేకపోతే చట్టాలు సరళతరం చేయాలి, ఈ యాంగిల్ గురించి ఆలోచిస్తున్నారు. ప్రధానంగా బిడ్డలకు సంబంధించిన విషయం ఒక చట్టబద్ధత వీటి గురించి కాదు, ఆడవాళ్ళ యొక్క శరీరాల గురించి, వాళ్ళ వ్యాపారం చేయటం గురించి, వారి గర్భాశయాలను కూడా అద్దెకి ఇవ్వటం అనే దాన్ని, వారి శరీరాలతో వ్యాపారం చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వటం అనే దాని గురించి మనం దాన్ని వ్యతిరేకించాలి కదా. ఈ రోజు ఆడవాళ్ళ శరీరాలతో వ్యాపారం చేయడానికి అనుమతి ఇచ్చి దాన్ని సరళీకరణ చేసి దాన్ని చట్టబద్ధత చేస్తే వాళ్ళకి రక్షణ ఎక్కడ ఉంటుంది? వాళ్ళ యొక్క వెనకబడతనాన్నో, వాళ్ళ యొక్క సంబంధించిన కండిషన్, లేకపోతే వాళ్ళ పేదరికాన్ని, వెనకబడతనాన్ని, లేకపోతే వాళ్ళకున్న అననుకూల పరిస్థితుల్ని ఈ రోజు ఆసరాగా చేసుకొని ప్రభుత్వం వ్యాపారానికి పూనుకుంటే ఈ ఇతర దేశాల కంటే మా దేశంలో చౌకగా లక్ష్మి గారు, we got your point. Let me go to other panelists. Okay లక్ష్మి గారు, మీ పాయింట్ అర్థం చెప్పండి, మీరు ఆ పాయింట్. I don't think that lady needs money. She is not educated. Her husband died. I will tell you for example. చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు. What has she got to do with how to get the money? ఇప్పుడు ఒక పర్టికులర్ విషయం గురించి మాట్లాడద్దు మేడం గారు. ఇప్పుడు ఒక పర్టికులర్ విషయంలో అట్లాంటి డైట్ చనిపోయారు అనుకోండి, అదే అట్లాంటిది ఏం కాదలేదు. ఇట్లా జనరల్ గా ఇప్పటికే సరోగసి ఉంది, ఇప్పటికే సరోగసి అనేది ఒకటి ఉన్నది. ఆ సరోగసి దాన్ని ఇప్పుడు ఒక విస్తృతం చేసి దాన్ని చట్టబద్ధత చేసి దానికి ఒక బిల్లు ప్రవేశపెట్టి ఈ బిల్లుకు ఆమోదం పొందించి ఇది ఊరునా ఇప్పుడు గుజరాత్ చెప్పారు, గుజరాత్ ఆనంద ప్రాంతం ఉంది, మాతృదేవాభవ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. గుజరాత్ ఆనంద ప్రాంతం పిల్లల్ని మొత్తం పెద్ద ఎత్తున ఉత్పత్తి కేంద్రాలుగా మార్చారు. మా దేశానికి రండి. లక్ష్మి గారు వన్ సెకండ్. See, when the necessary surrogate mother ఎవరు వస్తారు ముందుకి అంటే ఆవిడికి అవసరం ఉండి, if this is not the profession, there is nothing else she can do అనుకున్నప్పుడు ప్లస్ వాటిని, or any other thing is she might be pushed into flesh trade also. So మనం I don't think we should be stopping. That is not the way to look at it. కాకపోతే laws are there, implementation should be in place. And ఆ surrogate mother total 3 times మాత్రమే ప్రెగ్నెంట్ అవ్వచ్చు. ఆ రూల్ మనం అలానే ఆవిడ వచ్చి తప్పు చెప్తే మన డాక్టర్ కూడా ఏం చేయలేం. ఫస్ట్ 2 నార్మల్ డెలివరీ అయ్యాయి అనుకోండి, మన సిజేరియన్స్ కారణం అయితే చూడగలం కానీ నార్మల్ డెలివరీస్ ని మనం చూడలేము. సో ఆ సర్కిట్ ఎంతవరకు కరెక్ట్ చెప్తోంది అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అవన్నీ ఇన్ ప్లేస్ ఉంచుకుంటే కనుక మోస్ట్ ఆఫ్ ద లాస్ క్యాన్ బి ప్లేస్. అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఐవీఎఫ్ సెంటర్స్, అవి రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఎవ్రీ ఇయర్ వాటిని చెక్స్ అవ్వాలి, వాటిని మళ్ళీ రిజిస్టర్ చేయించుకోవాలి, అవన్నీ ఉంటాయి. అవి ఇన్ ప్లేస్ ఉన్నాయా అనేది చూసుకోవాలి. గవర్నమెంట్ దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి, ఇది కూడా ఇంపార్టెంట్ విషయమే, అంటే ఇది క్రిమినల్ యాక్టివిటీస్ కింద వెళ్లకుండా కొంచెం ఇంపార్టెంట్ విషయం కాబట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేసి కొంచెం దీనికి కూడా వాల్యూ ఇచ్చి పోలీస్ చెక్ లేకపోతే ఏదైనా కంప్లైంట్స్ వెళ్ళినప్పుడు వెంటనే ఇన్వెస్టిగేట్ చేయడం ఇవన్నీ చేస్తే బాగుంటుందేమో. ఇంకొకటి కంప్లైంట్ వెళ్తే ఎప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తారు కానీ అది కాదు. దేర్ షుడ్ బి ఒక సర్గసీ సెంటరో లేకపోతే ఐవీఎఫ్ ఏదన్నా ఉంటే దాన్ని పీరియాడికల్ గా ఫలానా వాళ్ళు చెక్ చేయాలి. హౌ మెనీ పేషెంట్స్ యూ హ్యావ్ ట్రీటెడ్, అవుట్ ఆఫ్ దెమ్ ఏమైంది. అదే కాకుండా ఎవరైనా వీళ్ళ దగ్గర నుంచి ఎన్ని ఎంబ్రియోస్ కలెక్ట్ చేశారు, అదాన్ని డిస్ట్రాయ్ చేశారా, వాళ్ళకి డిస్ట్రాయ్ చేసినప్పుడు వాళ్ళకి ఏమైనా నోటీస్ ఇచ్చారా, వాళ్ళ సంతకాలు ఏమైనా తీసుకున్నారా, అది ఎవరు ముందు చేశారు. లేదు అంటే దానికి పంచనామానో లేదా 2 పెద్ద మనుషుల సాక్ష్యంగాలో పెట్టి చేయండి. ఆ విధంగా లీగలైజ్ చేయండి. ఇంకొకటి, ఇప్పుడు సరగసి కోసం ఒక లేడీ ముందుకు వస్తుంది అంటే వాలంటరీలో వస్తుందా లేదా అది ఒకటి చూసుకోవాలి. దాని వాలంటరీ సంబంధించిన దాంట్లో కాదండి. ఓకే మేడం, మీ వ్యూస్ మీవి, లెట్ మీ టెల్ మై. అంటే వాలంటరీగా వస్తున్నారా లేదా ఒకటి చెక్ చేసుకోవాలి. ఇంకొకటి సెకండ్ వన్,
వాళ్ళ వెనకాల బ్రోకర్ అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు డ్రాగ్ ద ఎగ్జాక్ట్ వర్డ్, బ్రోకరేజెస్ ఇలాంటివి ఏమీ నడవకుండా ఏజెన్సీస్ దీన్ని డెవలప్ అవ్వకుండా ఏజెంట్ అనండి, బ్రోకర్ అనండి, Whatever. I'm not able to- ఇంకేదన్నా బిలిట్లింగ్ వర్డ్ ఉంటే అది కూడా వాడండి, అభ్యంతరం లేదు. లేదు సార్, లీగల్ పర్సన్ ఐ షుడ్ నాట్ యూజ్ ఇట్. రియల్లీ షేమ్ఫుల్ టు షేమ్ఫుల్ టు అవర్ సొసైటీ, ఐ అగ్రీ. బట్ సమ్ పేరెంట్స్ లైక్ అంటే పిల్లలు లేని వాళ్ళు, పిల్లల కోసం ఎదురు చూసే వాళ్ళకి ఇది ఒక వరం లాగే ఉంది. Exactly. చాలా మంది అంటే నేను బట్ దాన్ని బిజినెస్ చేసి ఇట్లాంటి చేయడం అనేది shameful. తప్పు. ఇంకోటి డాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు మేడం. Exactly. సారీ, సమ్ డాక్టర్స్ అంటే అది అదే మనకి There are good and bad people in all అడ్వకేట్స్ లో ఉన్నారు, పోలీసుల్లో ఉన్నారు, డాక్టర్లలో ఉన్నారు. I told that first. మీడియాలో కూడా ఉన్నారు. అది అంటే ఆ డాక్టర్స్ కొంచెం ఫ్లెష్ ఆల్మోస్ట్ దిస్ ఇస్ లైక్ ఫ్లెష్ ట్రేడ్. దీనిలోంచి డబ్బులు సంపాదించడం అనేది కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. దీని మీద మెడికల్ కౌన్సిల్కి కొంచెం అధికారం ఉండి దీని మీద కొంచెం కంట్రోల్ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. Right. దీని మీద కొంచెం గవర్నమెంట్ దృష్టి సారించి, సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టేట్లోంచి, మన దేశంలోంచి వెళ్ళిపోయే పిల్లలు ఏ విధంగా అంటే వాళ్ళ వెల్ఫేర్ ఎలా ఉంది, వాళ్ళు తీసుకెళ్లిన పేరెంట్స్ ఏ విధంగా యూజ్ చేస్తున్నారు వాళ్ళని. ప్రస్తుతం అయితే కొన్ని ప్రతిబంధకాలు నట్టున్నాయి కదా విదేశాలకు వెళ్ళడానికి. చాలా ఉన్నాయి, చాలా పాస్పోర్ట్ ఉన్నాయి. తయారు చేయించడానికే చాలా ప్రాబ్లం ఉంది ఈ చాలా సరగతి ఉన్నాయి. ద్వారా పుట్టిన పిల్లలకి. ఇంకొకటి అడాప్షన్, ఫస్ట్ లో అడాప్షన్ తీసుకుని వెళ్లే పేరెంట్స్ కూడా చాలా ఇబ్బంది జరిగింది. ఇప్పుడు సరళతరమైనవి అవన్నీ, ఆ లాస్ అన్ని కొంచెం ఇప్పుడు కానీ తర్వాత ఏం జరుగుతుంది, వాళ్ళు తీసుకెళ్లిన తర్వాత ఏం జరుగుతుంది అనేది there is no check. చెక్ ఉండాలి సార్. What are they doing with the children? అదే కాదు, ఇక్కడ తీసుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అనేది ఓల్డ్ సిటీలో అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని గల్ఫ్ తీసుకున్న తర్వాత ఏం like, జరుగుతుంది అనేది అదే, తెలియదు. అట్లానే ఉంది అంతే, ఇది అంతే, కూడా. అంతే. ఇది కొంచెం ఈ అడాప్షన్ మ్యాటర్స్